పూర్వం హిరణ్యాక్షుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను ఎంతో అహంకారంతో విపరీతమైన తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఒకరోజు హిరణ్యాక్షుడు భూదేవిపై దాడి చేసి ఆమెను లోతైన సముద్రంలోకి తీసుకుపోయి దాచేశాడు. దేవతలు భయపడి ఏమి చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి భూమిని రక్షించమని వేడుకున్నారు. ఆ సమయంలో శ్రీహరి ఒక గొప్ప దివ్యశక్తిగా వరాహ అవతారం అంటే జంతువు రూపంలో దివ్యశక్తితో జన్మించాడు. ఆ వరాహ స్వరూపంలో ఉన్న శ్రీహరి భూదేవిని రక్షించేందుకు సముద్రంలోకి దిగాడు. శక్తివంతమైన పంది నీటిలోకి అదృశ్యమవుతుండగా అన్ని లోకాలు చూశాయి. అక్కడ హిరణ్యాక్షుడితో పోరాడాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. హిరణ్యాక్షుడిని సంహరించాడు. వరాహుడు పైకి లేచి భూదేవిని జాగ్రత్తగా మోసుకెళ్లాడు. అతను ఆమెను విశ్వంలో తిరిగి ఆమె స్థానంలో ఉంచాడు. ఇలా వరాహ స్వరూపంలో శ్రీహరి ధర్మాన్ని స్థాపించి భూమిని భద్రంగా తిరిగి సమతుల్యంలో ఉంచారు. ఇదే వరాహ అవతార కథ.